నా ప్రేమ నీకోసమే 32nd చాప్టర్. ఏంటిది ఎంత నార్మల్గా ఉంది? జనరల్గా ఇలాంటి సీన్స్లో హీరోయిన్ రిజైన్ అనడము, బాండ్ అడ్డు పెట్టుకుని హీరో గారు హీరోయిన్ను ఆపడము, తర్వాత రోజుకో గిల్లిగజ్జాలు పెట్టుకుని ప్రేమలో పడడము కామన్ కదా. మరి ఇక్కడేంటి అంతా రివర్స్గా ఉంది అని తన స్టోరీ బుర్రతో ఆలోచిస్తూ అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ తాన్వి డెస్క్ మీద చేతితో కొట్టడం వల్ల ఉలిక్కిపడి వినయ్ వైపు చూస్తుంది. ఏంటి, నువ్వు ఆఫీస్కి వచ్చేది పని చేయడానికా లేక ఊహల్లో విహరిస్తూ ఉండడానికా అని అడుగుతాడు. నేను పని చేస్తాను, కలలు కంటాను, అడగడానికి నువ్వెవరు అని గయ్యమని లేస్తుంది తాన్వి పాప. హా, నేనిక్కడ బాస్ తర్వాత బాస్ అంతటి వాణ్ణి అని స్టైల్గా చెప్తాడు వినయ్. అయితే ఏంటిప్పుడు, నీకు నేను భయపడాలా అని అంటుంది వెటకారంగా. ఆహా, అంటే భయపడవా అని అడుగుతాడు సార్కాస్టిక్గా. వినయ్ నవ్వు చూస్తుంటే కొంచెం తేడా అనిపించినా అతనేం చెయ్యలేడులే అన్న ధీమాతో హా, నీకు భయపడే ప్రసక్తే లేదు అంటుంది. మేనేజర్ అని పిలవగానే ఆయన అక్కడికి వస్తాడు. ఏంటి సార్ అని అడుగుతాడు వినయ్ని. ఏంటి సార్ నా అంటే ఇప్పుడు నిజంగానే వీడు కూడా బాసా అనుకుని మనసులో భయపడుతుంది. ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి వర్క్ చేయకుండా కలలు కంటుంది. ఈమె శాలరీ కూడా కలలోనే ఇచ్చేసి పంపించేయండి అనగానే ఓకే సార్ అంటారు మేనేజర్. ఏంటి, కలలో ఇస్తారా శాలరీ అని? ఏంటి సార్, ఆయన చెప్తే మీరు చేసేస్తారా అనగానే హా తాన్వి, ఈ సార్ కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అని చెప్పి తాన్వి నెత్తిన బాంబు వేస్తాడు. అయ్య బాబోయ్, ఆ హీరో గారు ఇందు మీద రివెంజ్ తీసుకుంటారనుకుంటే వీడు నా మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చినట్టున్నాడే అని మనసులో అనుకుంటుంది. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ అని. చూసారా మేనేజర్, మన ముందే ఊహలోకి పోయింది. ఇక మనం లేనప్పుడు పని చేస్తుందని గ్యారెంటీ ఏంటి అంటాడు వినయ్. నిజమే అన్నట్టు చూస్తాడు మేనేజర్ తాన్వి వైపు. నో సార్, అలాంటిదేం లేదు, కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నా, లేకపోతే నా వర్క్ గురించి మీకు తెలియదా అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి మేనేజర్ని చూస్తుంది. అవును సార్, కొంచెం నోటిదొలా ఉంటుంది కానీ వర్క్ బాగానే చేస్తుంది అని మేనేజర్ కొంచెం సపోర్ట్ చేస్తారు. హో అవునా, అంత బాగా వర్క్ చేస్తుందా, సరే అయితే మీరు వెళ్ళండి అని చెప్పి మిస్ తాన్వి కమింగ్ టు మై క్యాబిన్ అని చెప్పి వెళ్తుంటే నేను రాను అని అరుస్తుంది తాన్వి. వినయ్ కోపంగా చూసేసరికి అంటే సార్ కొంచెం వర్క్ ఉంది కదా చేసుకోవాలి అని అంటే నేను కూడా వర్క్ గురించే పిలుస్తున్నా మిస్ అంటాడు వినయ్. ఇక తప్పక వినయ్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఇందు వర్క్ చేసుకుంటూనే దక్ష గురించి ఆలోచిస్తుంది. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చాడు, నా కోసమా అనుకోగానే ఒక్కసారి కంగారుగా అనిపించింది ఇందుకు. అయినా నా కోసం వస్తే తన చూపుల్లో ప్రవర్తనలో తెలిసిపోయేది కదా అని అనుకుని నాకు శివతో పెళ్ళైపోయిందని, శివ దూరం అయ్యాడని తెలుసా, తెలియకుండా వచ్చాడా తెలుసుకుని వచ్చాడా అనుకుని ఛీ, ఏంటి నేను మరి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. నేను ఈ కంపెనీలో ఎప్పటి నుంచో చేస్తున్నాను, నా కోసం రావాలి అంటే ఎప్పుడో వచ్చేవాడు కదా. పాత బాస్ అమ్మాడు, ఈయన కొనుక్కున్నాడు, ఇక్కడ నేను జాబ్ చేయడం జస్ట్ కోయిన్సిడెన్స్ అంతే అనుకుని ఒకవేళ ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే అప్పుడు చూద్దాంలే అనుకుని మళ్ళీ వర్క్లో పడుతుంది. లోపలికి వెళ్ళిన వినయ్ తాన్వి ముందు ఒక ఫైల్ గుట్టను పెడతాడు. ఏంటి సర్వి, పాత ఫైల్సా, పాత పేపర్లు అమ్ముకునే వాళ్ళకేమైనా వేయాలా, ప్యూన్ని పిలవమంటారా అని తన వాగ్దాటిని వినిపిస్తుంది మన తాన్వి పాప. వినయ్ ఒక్క చూపు చూసేసరికి ఈ అని నవ్వి అంటే సార్ ఇన్ని ఫైల్స్ ముందు పెట్టేసరికి అలాగే అనుకున్నాను
అని అమాయకంగా మొహం పెట్టి చెప్తుంది. ఏం నటిస్తున్నావే బాలసుందరి, నీ తిక్కనంతా నేను తీరుస్తా కదా అని మనసులో అనుకుని, మిస్ తాన్వి, ఈ ఫైల్స్ అన్నీ మిస్టేక్స్ చెక్ చేయాల్సిన ఫైల్స్, సో మీరు ఇవి తీసుకుని వెళ్ళి ఈరోజే అని ఒత్తి పలికి అన్ని కరెక్షన్స్ చెక్ చేసి తీసుకురండి అని చెప్తాడు. ఏంటి, ఇన్ని ఫైల్సా, ఒక్కరోజా అని నోరు తెరుస్తుంది తాన్వి. ముందు నువ్వా నోర్ముయ్ అని కసిరి, ఈరోజే, అయినా ఇప్పుడే మేనేజర్ గారు నీ గురించి గొప్పగా చెప్పాడు కదా, నువ్వు పెద్ద పనిమంతురాలివని, మరి నీ పనితనం నేను చూడొద్దా అని సార్కాస్టిక్గా అంటాడు వినయ్. డౌట్ లేదు, వీడు ఖచ్చితంగా నా మీద రివెంజ్ కోసమే వచ్చాడు అనుకొని, అయినా ఇప్పుడు నేను ఏదో పైన చెక్ చేస్తే అయిపోద్ది, వీడికేమన్నా తెలుస్తుందా ఏంటి అని అనుకొని, ఓకే సార్ అని చెప్పి ఫైల్స్ తీసుకోబోతుండగా, ఏదో పైన చెక్ చేయడం కాదు, నేను మళ్ళీ చూస్తా ఆ ఫైల్స్ అన్నీ, ఎక్కడైనా ఒక్క తప్పు దొరికినా తప్పుకి 1000 చొప్పున నీ శాలరీ కట్ అయిపోతుంది అని కూల్గా చెప్తాడు మన వినయ్ బాబు. తాన్వి ఇక తప్పదని అర్థమై, వీడి శాడిజం ఎన్ని రోజులో నేను చూస్తా అని మనసులో వినయ్ మీద కారాలు మిరియాలు నూరుతూ పైకి ఓకే సార్ అని నవ్వుతూ ఆ గుట్టని బయటికి తీసుకెళ్తుంది. బయటికి వెళ్ళిన తాన్విని చూస్తూ కాసేపు అలాగే ఉండి తన పనిలో పడిపోతాడు వినయ్ బాబు. ఫైల్స్ గుట్టతో వస్తున్న తాన్విని చూసిన ఇందు, ఏంటే ఇవన్నీ అని అడుగుతుంది. ఆ మెంటల్ గార్డ్ ఇచ్చిన మెంటల్ వర్క్ అని వినయ్ మీద ఫ్రస్ట్రేషన్ బయట పెడుతుంది. ఇన్ని ఫైల్సా అని ఇందు అంటే, నేను నీ విషయంలో రివెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ దేవుడు నా మీద రివెంజ్ ప్లాన్ చేశాడు అని ముక్కు చేదుకుంటుంది. హే ఆపు, అసలు మీ మధ్య గొడవ ఏంటి, ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఎందుకు దూరంగా ఉన్నారు అని ఇందు అడిగితే, ఇప్పుడు అదంతా చెప్తే ఆ మెంటలుడు ఇంకేం పనిష్మెంట్ ఇస్తాడో అని తన వర్క్లో పడిపోతుంది తాన్వి. వీళ్ళు ఇలా దూరం అయిపోవడానికి ఒకవేళ పరోక్షంగా మేమే కారణమా అని ఆలోచిస్తుంది. అసలేంటో ఇవాళ లేచిన గడియే బాలేనట్టుంది, మైండ్ మొత్తం పాడైపోయింది అని అనుకుని, స్ట్రాంగ్గా కాఫీ తాగాలి ఫస్ట్ అని అనుకుని క్యాంటీన్కి పోతుంది ఇందు. క్యాంటీన్లో కాఫీ తాగుతూ కూర్చొని ఉంటే హాయ్ అనుకుంటూ వచ్చి కూర్చుంటాడు అక్కడ కార్తీక్. అతన్ని చూసిన ఇందు, వీడొకడు, అప్పుడు వాడి టార్చర్, ఇప్పుడు వీడి టార్చర్, ఎక్కడికి పోయినా ఎవరిదో ఒకటి టార్చర్ ఉంటుంది అనేది అర్థమైంది అని అనుకుంటూ ఉంటుంది. హే నిన్నే ఇందు, ఏం ఆలోచిస్తున్నావు అంటాడు కార్తీక్. కార్తీక్ కూడా అదే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. 4 months బ్యాక్ జాయిన్ అయ్యాడు. ఇందు మెడలో తాళి లేకపోవడం చూసి పెళ్ళి కాలేదు అనుకుని తన ట్రయల్ స్టార్ట్ చేశాడు. ఆఫీస్లో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఇందు విషయం. మరీ ఇబ్బంది పెట్టడు, కానీ తన ఇంటెన్షన్ మాత్రం అర్థమైపోతుంది ఇందుకి. అందుకే ఆ కాస్త విసుగు అతన్ని చూడగానే వచ్చేస్తుంది. ఇక నవ్వక తప్పదని చిన్న స్మైల్ ఇస్తుంది. అదే గొప్ప అని పొంగిపోతాడు కార్తీక్ బాబు. ఏంటి ఇందు, మీరెప్పుడు వర్క్ టైంలో ఇలా క్యాంటీన్కి రారు కదా అని అంటాడు కార్తీక్. కార్తీక్, నేనెప్పుడు రాను, ఈరోజు కాస్త హెడ్ఏక్ ఉందని వచ్చాను, కానీ ఎక్కడికి వెళ్ళినా అది నన్ను వదలదని అర్థమైంది అంటుంది అసహనంగా. అయినా మీరేంటి, నేనేం చేస్తున్నానో చూస్తూ కూర్చుంటున్నారా, వర్క్ చేస్తున్నారా అని అడగడంతో గతుక్కుమంటాడు కార్తీక్. అంటే అదేం లేదిందు, నేనెప్పుడు క్యాంటీన్కి వచ్చినా మీరు కనబడలేదు, ఇప్పుడు కనబడేసరికి ఏదైనా ప్రాబ్లం ఏమో అని అడిగాను అంతే అంటాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, కానీ నా ప్రాబ్లమ్స్ నేను చూసుకోగలను అని చెప్పి మీరు నా మీద శ్రద్ధ తగ్గించి వర్క్ మీద పెట్టండి, అసలే న్యూ మేనేజ్మెంట్ కదా, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటో తనకి అర్థమైంది కదా, ఇంకా ఇలా డొంక తిరుగుడుగా కాకుండా డైరెక్ట్గా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు కార్తీక్.
ఇదంతా మన హీరో గారు వారి క్యాబిన్ నుంచే సిస్టంలో కూల్గా హాట్ కాఫీ తాగుతూ చూస్తూ ఉంటాడు వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్. ఏమైందే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది తాన్వి క్యాంటీన్ నుండి వస్తున్న ఇందుని. హెడ్ఏక్ తగ్గించుకుందామని కాఫీ తాగడానికి వెళ్తే నా వెనకాలే వైఫైలా తిరుగుతున్న హెడ్ఏక్ అది, కాఫీతో పోయేది కాదు అని అర్థమైంది అనుకుంటూ తన ప్లేస్లో కూర్చుంటుంది. ఏమో నువ్వేమంటున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదే అంటుంది తాన్వి. ఇప్పుడు నీకు అర్థం కాకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ నీ పనిష్మెంట్ కంప్లీట్ చేయి ఫస్ట్ అనగానే అమ్మో నా వర్క్ అనుకుని వినయ్ని బండబూతులు తిట్టుకుంటూ వర్క్లో పడుతుంది తాన్వి. తాన్విని చూసి నవ్వుకొని తను కూడా వర్క్లో పడుతుంది ఇందు. ఇందుకు ఇంకో తలనొప్పి కూడా స్టార్ట్ అయ్యేలా ఉంది కదా, ఏం చేస్తుందో మరి చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి. అలానే ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.